ఇప్పుడు ట్రంక్ కావలసినవి హ్యాండ్స్ భుజాలకు సంబంధించిన ఎక్సర్సైజ్. ఈ మజిల్స్ అన్నీ కూడాను ఈ యొక్క వెన్నుపూస వెంబడి ఉన్న టైట్ అయిపోయి ఉంటాయి నరాలతోటి, మనకున్న టెన్షన్స్ తోటి, మన ఆలోచన తీరుని బట్టి, మన ప్రకృతిక శారీరక మానసిక అశాంతి గురించి మజిల్స్ కూడా స్ట్రక్ అయిపోయి ఉంటాయి. అప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ అరిగిపోయినాయి, అక్కడ ఆపరేషన్ ఉంటాడు. ఏ అవసరం లేదు. జనరల్గా చెప్తున్నాం, ఒక మనిషిని బూడిస్తే 2.5 years 200-300 ఏళ్ళ వరకు కూడాను ఈ తల వెంట్రుకలు ఎముకలు భూమిలో కలిసిపోవు. కాబట్టి ఇప్పట్లో అరిగిపోయే అవకాశం ఎవరికీ లేదు. అనారోగ్యం అంతా కూడాను స్వయం చేతులారా చేసుకునేటువంటి వైపరీత్యాలే తప్ప ఇంకోటి ఏం కాదు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. Both the hands, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Now inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. With the hands, inhale, exhale, inhale, exhale, inhale, exhale. With your hands, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. 90. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. యొక్క నడుము చుట్టూ ఈ హ్యాండ్ చుట్టూ ఉన్న ఫ్యాట్ క్లియర్ అవ్వటానికి, ఫ్లక్చువేషన్స్ బాగుండటానికి ఇన్హేల్, ఎక్సేల్. లెఫ్ట్ 1, 2, 3. Up clockwise 1, 2, 3. Anti clockwise 1, 2, 3. ఈ విధంగా ట్రంక్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజులు చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5. చేతులు రెండు పిడికిలు బిగించి ముందుకు ఉంచండి. 1, 2, 3, 4. యాంటీ క్లాక్ వైజ్ 1, 2, 3, 4. మోచేతులు 1, 2, 3, 4. యాంటీ క్లాక్ వైజ్ 1, 2, 3, 4. ఈ విధంగా ఈ భుజాలకి, చేతులకి, మోచేతులకి, ఫింగర్స్కి ఫిట్ అండ్ లూజు ఇవన్నీ చేయటం మూలంగా బాడీలో ప్రతి జాయింట్లో ఉన్నటువంటి సల్ఫర్కి ఆక్సిజన్ వెళ్తుంది అక్కడికి. అక్కడ బర్న్ అయ్యి ఆ జాయింట్స్ ఫ్రీగా మూవ్ అయ్యే అవకాశాలు 100 to 200% ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై. ఈ బటర్ఫ్లై చేయడం మూలంగా మనకు చక్కగా సీతాకోక చిలుకలాగా ఇలా రెక్కలాడిస్తూ వెళ్తాం. మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుందంటారు. కానీ అంతకంటే ఎక్కువ మనకు ఇక్కడ యూట్రస్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, యూరినల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, మోకాళ్ళ నొప్పులు క్లియర్ అయిపోతాయి. మజిల్స్కి తొడ సంబంధమైనటువంటి మజిల్స్ సిస్టమ్ ఏదో అక్కడంతా ఫ్రీగా మూవ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. సీటు భాగము, మోకాళ్ళు, టైస్, కాళ్ళు అన్నీ కూడాను కదల్చడం మూలంగా ఇంటికి మంచి ఫ్లక్చువేషన్స్ దొరుకుతాయి. సంతానం లేని సమస్య తీరుతుంది. అలాగే న్యాచురల్గా జరిగే ఋతుచక్రంలో మార్పులు ఇవన్నీ పీసీఓడి కూడా క్లియర్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. స్వస్తి.